ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? నా ముఖం మీద ఏమన్నా రాసుందా? రాసలేదు కానీ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? నా మీద నీకున్న ప్రేమ. అదంతా ఒకప్పుడు, ఇప్పుడేం లేదు, అంతా అయిపోయింది. మరీ ఎక్కువ ఊహించుకోకుండా సైలెంట్గా కూర్చో. నిజంగానే నా మీద నీకు రవ్వంత కూడా ప్రేమ లేదా కృష్ణ? లేదు లేదు లేదు. 100 సార్లు చెప్పమన్నా చెప్తాను లేదు అని. అయితే అదే విషయం నా మీద ఒట్టేసి చెప్పు. నీకు నా మీద అసలు ప్రేమ లేదని చెప్పు కృష్ణ, చూద్దాం. సూర్యుడు ఎరుగని కొత్త కాంతి ఇది, చంద్రుడు చూడని కొత్త వెన్నెలిది, భూమికి తెలియని మట్టి వాసనిది, ఏమిది ఏమిది? ఇప్పటికే ఎక్కువైంది, కాసేపు సైలెంట్ గా కూర్చో. కొత్త కావ్యమిది, మునులే చెయ్యని కొత్త ధ్యానమిది, దేవతలెరుగని దివ్యలోకమిది, ఏమిది ఏమిది? నాకు తెలుసు కృష్ణ, నీ గుండెల్లో నా మీద ఉన్న ప్రేమని దాచడం నీ వల్ల కాదని. పెదాల మీద ఎంత కోపం ఉన్నా నా ప్రాణాల మీద ఒట్టేసే ధైర్యం చేయలేదంటేనే అర్థమవుతుంది. నీ శ్వాసలో కూడా ఈ ప్రేమ మీద ప్రేమ అలాగే ఉందని. ఒక్క నిమిషం కృష్ణ, కారాపు, కొంచెం కారాపవా ప్లీజ్. ఏ ప్రియా, ఏమైంది? ఇక్కడెందుకు దిగావు? అక్కడ గుడుంది కృష్ణ, వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. టైం అవుతుంది, త్వరగా రా. ఇలా వెళ్ళి అలా దండం పెట్టుకుని వచ్చేస్తాను. దండం పెట్టుకోవడానికి ఇంతసేపేంటి? ప్రియా, 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 ప్రియా. ఏయ్, నీ సరదాలకి నీ ఆటలకి ఇదా టైం? అసలు బుద్ధుందా నీకు? ప్రేమే లేదన్నావు, రావడం కొంచెం ఆలస్యం అవ్వగానే పరిగెత్తుకుంటూ వచ్చావు. పైగా నేను కనబడక కంగారు పడ్డట్టున్నావు. ఇదేంటి? నా మీద ఇంత ప్రేమని దాచుకున్న నా భర్తకి ఎవరి దృష్టి తగలకుండా ఆ అమ్మవారి రక్ష. ఇక పదండి. ఊహించని మధుమాసం
నమస్కారం ధర్మతేజ గారు. నమస్తే. నమస్తే ధర్మతేజ గారు. నమస్తే. నమస్తే. నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఆఫీస్. ప్లీజ్ బీ సీటెడ్. ధర్మతేజ గారు, మీరు తెలుసు, మీ కొడుకు కృష్ణ తెలుసు. తను ప్రియ మీ కోడలు. ప్రొఫెషనల్గా ఈ కంపెనీకి తను ఎంతో సపోర్ట్ కూడా. మాకు ఆ విషయం తెలుసు. కానీ ఈవిడ నా భార్య. అధికారపూర్వకంగా నేను తాళి కట్టి పెళ్లి చేసుకున్నా నా భార్య. అవును సార్, మా అమ్మ. మీ అమ్మగారా? అందరికీ నమస్కారం. ఐఎమ్ చిత్రావతి ధర్మతేజ. హలో మేడం, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. మా కంపెనీ ప్రపోజల్స్ అన్నీ మీకు నచ్చాయని ఆశిస్తున్నాం సార్. డెఫినెట్గా కృష్ణ గారు, మీ కంపెనీ ప్రొఫైల్ అండ్ ప్రపోజల్స్ మమ్మల్ని చాలా ఇంప్రెస్ చేశాయి. ధర్మతేజ గారు, కృష్ణ గారు, మీరిచ్చిన ప్రపోజల్స్ 100% మాకు ఓకే. ఈ భారీ ప్రాజెక్టుకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ రూల్స్ని మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ విధంగా లాక్ చేశారు. ఈ టోటల్ ప్రాజెక్ట్ బడ్జెట్లో 60% ఇన్వెస్ట్మెంట్ మాది, మిగిలిన 40% ఇన్వెస్ట్మెంట్ మీ కంపెనీది సార్. దట్స్ ఎ ఫెయిర్ డీల్ జెంటిల్మెన్. 60-40 రేషియో ఇన్వెస్ట్మెంట్కి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఈ ప్రాజెక్ట్ గనక సక్సెస్ అయితే ప్రతి 5 ఇయర్స్కి ఒక్కసారి మా నుంచి మీకు బ్యాక్ టు బ్యాక్ గ్లోబల్ కాంట్రాక్ట్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడు మీ కంపెనీ నెక్స్ట్ లెవెల్కి డెవలప్ అవుతుంది. అంతా ఓకే కదా? ఎస్, షూర్ అండి. మాకు కూడా ఈ క్యాల్కులేషన్స్ అన్నీ 100% ఓకే. ఇంకా అగ్రిమెంట్ సైనింగ్ పూర్తి చేద్దామా? ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మెయిన్ అగ్రిమెంట్స్ మీద సంతకం చేసే హక్కుని, లీగల్ సైనింగ్ అథారిటీని నా భార్య చిత్రావతికిస్తున్నాను. తనే ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తుంది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి మేడం. లీగల్ డాక్యుమెంట్స్ ప్రకారం ఈ కంపెనీకి మెయిన్ ప్రొపరైటర్, అసలైన ఓనర్ రానమ్మ గారు కదా. రానమ్మ గారు కదా. రానమ్మ గారు కదా. మా లీగల్ టీం వెరిఫై చేసిన అఫీషియల్ డాక్యుమెంట్స్లో కూడా సైనింగ్ అథారిటీ రాణమ్మ పేరు మీదే ఉంది కదా. సైనింగ్ అథారిటీ రాణమ్మ పేరు మీదే ఉంది కదా. సైనింగ్ అథారిటీ రాణమ్మ పేరు మీదే ఉంది కదా. చిత్రావతి గారి పేరు ఎక్కడా మెన్షన్ చేయలేదు కదా. మరి ఈవిడెలా సైన్ చేస్తారు? ఆవిడ లేకుండా ఈ మీటింగ్ ఏంటి? ఆవిడ సంతకం లేకుండా ఈ 1000 కోట్ల డీల్ ఏంటి? అసలు లీగల్ వ్యాలిడిటీనే ఉండదు, తెలుసా మీకు? మేము ఇంతసేపు ఆవిడ వస్తున్నారేమో అనుకున్నాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఆ రాణమ్మ ఈ కంపెనీకి పేరుకే ప్రొపరైటర్. కానీ ఈ కంపెనీని కంప్లీట్గా రన్ చేసేది నా భర్త, నా కొడుకు. వాళ్ళ తర్వాత ఈ సంస్థకి సర్వాధికారిని నేనే. కాబట్టి నా సంతకానికి లేని వాల్యూ ఆ రాణమ్మ సంతకానికి ఉందా? ఆ మధ్యేదో మా ఆయనకి హెల్త్ ఇష్యూ వస్తే జస్ట్ లీగల్గా ఒక ఫార్మాలిటీ కోసం ఆవిడ పేరు పెట్టాం అంతే తప్ప బిజినెస్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేదు. డెసిషన్స్ అన్నీ మావే. సారీ మేడం, బిజినెస్లో ఎమోషన్స్కి రిలేషన్స్కి వాల్యూ ఉండదు.
కేవలం లీగల్ డాక్యుమెంట్స్కే వాల్యూ ఉంటుంది. ఈ కంపెనీ బాండ్ పేపర్స్ మీద రానమ్మ గారి సంతకం ఉంటేనే మా ఇంటర్నేషనల్ బోర్డ్ ఈ డీల్ని ఓకే చేస్తుంది, ఫండ్స్ని రిలీజ్ చేస్తుంది. అవును మేడం, లీగల్గా రాణమ్మ గారు వచ్చి అగ్రిమెంట్ మీద సైన్ చేస్తేనే ఈ డీల్ కంప్లీట్ అవుతుంది. ఛా, ఎక్కడ చూసినా ఈ రాణమ్మే. ఆ రాణమ్మనే పీడకలని నా జీవితం నుంచి ఎలా వదిలించుకోవాలి? తేజ, అసలు దీనంతటికీ కారణం నువ్వే. పవర్ ఆఫ్ అటార్నీ ఆ రాణమ్మ పేరును రాయకుండా ఉండుంటే ఇప్పుడు మనకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు. మనం ఇంట్లో నుంచి పంపించేశామన్న కోపంతో బయటికెళ్లిన రాణమ్మ ఇప్పుడు ఈ అగ్రిమెంట్లో సంతకం పెట్టడానికి వస్తుందంటావా? పెట్టదు. ఇప్పుడెలా తేజ? ఆ మహారాణి సంతకం లేకపోతే 1000 కోట్ల ప్రాజెక్టు బూడిదలో పోసిన పన్నీర్ అయినట్టేనా? అసలు రాణమ్మ ఇప్పుడెక్కడుందో, ఏ సవారీలో బిజీగా ఉందో కూడా తెలియదే. ఇప్పుడు రాణమ్మని ఎలా తీసుకురావాలి? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కృష్ణ, అదిగో అత్తయ్య వచ్చింది. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. మేడం, మీరు ఈ ఆటో డ్రైవర్ గెటప్లో రావడం ఏంటి? సార్ ప్లీజ్, ఈ మీటింగ్లో పర్సనల్స్ అనవసరం. ఇక్కడ ప్రొఫెషన్ గురించే మాట్లాడుకుందాం. ముందు మన ప్రాజెక్ట్ డీలింగ్ గురించి చెప్పండి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం మేడం. టోటల్ ఈ ప్రాజెక్ట్ బడ్జెట్లో 60% ఇన్వెస్ట్మెంట్ మాది, మిగిలిన 40% ఇన్వెస్ట్మెంట్ మీ కంపెనీది మేడం. మరి లేబర్ కాస్ట్ పెరిగితే ఎలాగండి డీల్ చేయడం? అక్కడికే వస్తున్నాం మేడం. ఈ ప్రాజెక్ట్ గ్రౌండ్ లెవెల్లో చాలా పెద్దది కాబట్టి మా వైపు నుంచి వచ్చే ఆ 60% ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్లో మేము మేజర్గా 40% కేవలం లేబర్ కాస్ట్ కోసమే కేటాయించాం. మిగిలిన 60% అమౌంట్ మాత్రం మెటీరియల్కి వాడతాం. ఇదంతా మా వైపు నుంచి పక్కాగా ఉంటుంది మేడం. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రతి నిబంధన, లీగల్ అగ్రిమెంట్లో ఉన్న ప్రతి చిన్న రూల్ అన్నీ క్షుణ్ణంగా స్టడీ చేశాకే ఈ ప్రాజెక్టు వల్ల
మన సంస్థ భవిష్యత్తు బావుంటుందని నమ్మాను. ఆ వెంటనే ఆస్ట్రేలియా హెడ్ ఆఫీస్ క్లయింట్స్కి మన కంపెనీ తరపున పూర్తి వివరాలు పంపించి ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళతో ఫాలో అప్ చేయించాను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే దీని తర్వాత ఎన్నో ప్రాజెక్టులు క్యూ కడతాయని నాకు తెలుసు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ధర్మతేజ గారికి గతం గుర్తులేదు. కానీ అప్పుడు మేం చేసిన ప్రయత్నమే ఇప్పుడు లీగల్గా మూవ్ అయి ఇవాళ ఈ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ సైన్ దాకా వచ్చింది. అవును రాణమ్మ గారు, అప్పుడు మీరు పంపిన ప్రతి గ్రౌండ్ రిపోర్ట్ని, ఆ లీగల్ డాక్యుమెంట్స్ని క్షుణ్ణంగా స్టడీ చేసి మీ కంపెనీ రూల్స్ మా గ్లోబల్ గైడ్ లైన్స్కి పక్కాగా మ్యాచ్ అవడం వల్లే ఇవాళ ఈ 1000 కోట్ల ప్రాజెక్ట్ని ఓకే చేశాం. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఒప్పించి ఇంత పెద్ద డీల్ ఇక్కడి దాకా రావడానికి మెయిన్ పిల్లర్ మీరే మేడం. మెయిన్ పిల్లర్ మీరే మేడం. మెయిన్ పిల్లర్ మీరే మేడం. మీ ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యపడింది. థ్యాంక్ యూ అండి. ఇక అసలు విషయానికొస్తే అప్పుడు ధర్మతేజ గారు నాతో చెప్పిన ఒకే ఒక్క మాట, ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే లేబర్కి 60% షేర్ వెళ్లాలని. ఈ కంపెనీని ధర్మతేజ గారు ఒక మామూలు స్టేజ్ నుంచి ఇంత దూరం తీసుకొచ్చారంటే దానికి కారణం ఆయన వెనుకున్న సైన్యం, లేబర్. వాళ్ల శ్రమే ఈవేళ సంస్థ ఆస్తి. కాబట్టి ఆయన ఆ రోజు నాకు ఆ మాట చెప్పారు. అలాగే ఈ ప్రాజెక్టులో 60% షేర్ కేవలం లేబర్ ఖర్చులకే పోతుంది. ఆ లేబర్ శ్రమతోనే ఈ కంపెనీ బతుకుతుంది. కాబట్టి నాదొక కండిషన్. కండిషనా ఏంటి మేడం? ఆ లేబర్ ఖర్చుల్లో 60% మీరు భరించాలి. కేవలం 40% మాత్రమే మా కంపెనీ భరిస్తుంది. దానికి మీరు ఒప్పుకుంటేనే ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెడతాను. అలా అయితేనే మా లేబర్స్కి న్యాయం జరుగుతుంది, మా కంపెనీకి లాభం ఉంటుంది. అదెలా కుదురుతుంది రాణమ్మా? 60% వాళ్ళకిచ్చేస్తే ఇంకా కంపెనీకేం మిగులుతుంది? ఏంటి, నీ పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ ఉందని నీ ఇష్టం వచ్చినట్టు కండిషన్స్ పెడతావా? చూడు, 1000 కోట్ల డీల్ ఇది. క్యాన్సిల్ అయితే ఎవరికి నష్టం? నువ్వాగు చిత్ర. గతంలో రాణమ్మతో నేను ఈ విషయం చెప్పే ఉంటాను. ఎందుకంటే ఇందులో న్యాయం ఉంది. చిత్ర, నువ్వు నా ఇంటికి రాకముందు మనం ఇదే పార్కులో 2-3 సార్లు కలుసుకున్నాం కదా? నేనెప్పుడు కలిశాను? అబద్ధం చెప్పకు చిత్ర. నా జ్ఞాపక శక్తి పూర్తిగా మొత్తం ఏం పోలేదు. ఈ పార్కులోనే నువ్వు నన్ను కలిశావు, నాతో కలిసి మాట్లాడావు. ఇప్పుడు ధర్మతేజకి మళ్ళీ గతం గుర్తొస్తుందా ఏంటి? మాట్లాడవేం చిత్ర? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా?